దేవుడు అటే పోయిండు, బింకి అటే పోయింది. అత్తరు ఆయన 3-4 ఎక్కాలి కదా మరి కూర్చొని కాలు గుంతానే ఇట్లా 2 అడుగులు వేద్దాం పరాదు. ఎందుకు కూర్చుంటే అలవాటు లేదా నీకు? ఈ జరాయిగా మేము పట్నం వల్ల ఎట్టుంటది మాది, ఎంతసేపు నడవాలి. ఏమున్నా అది ఏంది పొద్దుకితే బిర్యానీ తింటారు, అది పిజ్జాలు బర్గర్లు అవన్నీ తింటే గుంజా సాదాలి కానీ గవర్నమెంట్ సర్కార్ని కూడా సాదాలి. సాయంత్రం సాత్తారు కానీ అవన్నీ తినేందుకే నూనె అన్ని. ఇక మేము సాధారణ వాళ్ళే గాలికి చెట్లకు ఉండే పరిస్థితి. ఇంత ఇన్ని గుడాలు బుక్కులు అవి అలవాట్లేదు. ఏం చేస్తారు పోతే అన్ని అడమైన తిండ్లు, ఫాస్ట్ ఫుడ్లు, చైనీసు, నూడిల్స్, నూనె లేచి తీసినే కావాలి మీకు. అదే వచ్చింది అంటే దెబ్బ అయిపోవాలన్నట్టు. అవు సదన్న ఇంకా అడిగే ముచ్చట్లు మస్తుగా ఉన్నాయి. కానీ ఈ నవ్వుల రారాజు అని పేరు ఎట్లా వచ్చింది నీకు? ఎవరు పెట్టిండు? ఇది నా షార్ట్ ఫిల్ములు చూసి మా బ్రహ్మం గారు, ఎంబీఏ ప్రొడక్షన్ బ్రహ్మం గారు వాళ్ళ షార్ట్ ఫిల్మ్ ఒకటి చేసిన నేను అప్పుడు. ఓకే. చేసిన తర్వాత మేము కొత్తగా మా ప్రొడక్షన్ నుంచి వెళ్ళి పేరు ఇవ్వాలని అనుకున్నారు వాళ్ళు. అనుకొని ఆ టైటిల్ వేసారు. యాక్చువల్లీ ఆ టైటిల్ పడ్డ తర్వాత నేను చూసిన సస్పెన్స్గా మనకు తెలియదు. నవ్వుల రారాజు అని వేసారు. ఇంకా దానికి ముందు ఆల్రెడీ నాకు ఆశయ కిరీటి అనే అవార్డు ఇచ్చారు. ఆశయ కిరీటి అనే అవార్డు మన వీళ్ళు ముగ్గురు కలిసి, ఎవరు వీళ్ళ సంస్థలున్నాయి ముగ్గురి. ఓకే. ఎవరు బుర్ర సతీష్ గారు, పొత్తుపొట్టు శంకర్ గారు, ఓరుగంటి శేఖర్ గారు, వీళ్ళు అప్పుడు సంస్థలు పెద్ద గ్రాండ్గా ఒక ప్రోగ్రామ్ పెట్టేసి అట్లా ఆశయ కిరీటి అవార్డు ఇవ్వడం జరిగింది నాకు. వీళ్ళ ఆధ్వర్యం. అట్లా రాష్ట్ర స్థాయిలో కూడా ఆశయ కిరీటి ఇచ్చారు నాకు. వీళ్ళు కాక ఆశయ కిరీటి రాష్ట్ర స్థాయిలో కూడా ఇచ్చారు. మొన్న ఒక 10 రోజుల క్రితం చార్లీ చాప్లిన్ అవార్డు ఇచ్చారు. అరే ఎంత పెద్ద ఆశ నటుడు అన్న, గొప్ప గౌరవం. అది అంటే ప్రభుత్వం నుంచి ఏమన్నా ఇట్లా గుర్తింపు దక్కిందా? ఏవి లేవన్న అట్లాంటివి. ఇప్పుడు ఈ షార్ట్ ఫిలిమ్స్ తీస్తున్నాడు, ఇట్లా చేస్తున్నాడు అంటే ప్రభుత్వం నుంచి ఏమైనా పంతులుకున్నారు కదా, అట్లా ఏమైనా ఒత్తిడి తీసుకురావడం కానీ ఏమన్నా అట్లా లేదండి. మనం సమాజానికి నష్టం చేసే పనిలో, సమాజం ప్రభుత్వ వ్యతిరేక పనిలో చేస్తే వేరు. మనం సమాజానికి హాస్యం అనేది ఒక ఔషధం. అవును. అందరూ ఆరోగ్యంగా ఉండాలి. ఎవరైనా కూడా చేసినా, ఏ పని చేసినా అలా ఆరోగ్యంగా ఉండడం అనేది ముఖ్యమైనటువంటి అంశం. అవును. కాబట్టి వాళ్ళకు ఆనందాన్ని అందించి, ఆ ఆనందం ద్వారా వాళ్ళకు ఆరోగ్యం కొంచెం మంచుకుంటుంది. ఆరోగ్యం మంచుకుంటే ఆయుష్ కూడా పెరుగుతాయని ఒక ఆలోచనతోనే నేను చేస్తున్నా తప్ప మనం సమాజానికి నష్టం చేసేటువంటి. ఇంకోటి ఏంటంటే ప్రభుత్వానికి సంబంధించినటువంటి కార్యక్రమాలు కూడా నేను చేస్తూ ఉంటాను చాలా. అవేర్నెస్ ప్రోగ్రామ్. ఇప్పుడు ఈ మధ్యలో ఓటు అవేర్నెస్ మీద చేశాను, కలెక్టర్ గారి ప్రోగ్రాము. నన్ను కరీంనగర్ జిల్లా ఎలక్షన్ కమిషన్ ఐకాన్గా పెట్టారు. నేను ఆ ఓటు అవేర్నెస్ విన 2 షార్ట్ వీడియోస్ చేయడం జరిగింది, కొన్ని కొటేషన్స్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా చదువుకు సంబంధించి చదువుల పండుగ సందర్భంలో ఒక 120 మంది అమ్మాయిలను మేము ఊర్లు తిరిగి అప్పుడు ఒక టీం ద్వారా 120 మంది డ్రాప్ అవుట్స్ని తీసుకొచ్చి మేము బల్ల జాయిన్ చేసినాం ఆర్బీసీ. అప్పుడు నేను ఆర్బీసీ కీ రిసోర్స్ పర్సన్ కంటే ఒక పక్క ఇవి చేస్తూ కూడా ప్రభుత్వ కార్యక్రమాలు కూడా చేస్తున్నాం. ఇప్పుడు పాటలు ఇవి రాసుకోవడం ఇదంతా ఒక ఎత్తన్నా. ఇప్పుడు మనం చేసే పని అంటే ఇప్పుడు బాలసుబ్రహ్మణ్యం అయినా 1000 పాటలు పాడిన అంటారు కదా, ఆ 1000ల ప్రతి పాట నచ్చవచ్చు, కానీ పర్టికులర్గా ఒకటి బాగా అనిపిస్తుంది అంటే తనకు తాను ఆస్వాదించేది ఒకటి ఉంటుంది. అట్లా మీరు ఎక్కువ నవ్వించిన ఈ షార్ట్ ఫిలిమ్స్లల్లో నవ్వుల రారాజుకు నచ్చే షార్ట్ ఫిలిం ఏది బాగా నేను ఇది ఎంజాయ్ చేసిన అని? అట్లానే ఏముండదు. నేను ఎప్పుడు అసలు మళ్ళీ నా ఒక షార్ట్ ఫిల్మ్ అయిపోయినాక దాని గురించి ఎప్పుడు ఆలోచించాలి. ఇప్పటి వరకు చూసుడు ఉండదు. అసలు ఎప్పుడైతే రిలీజ్ చేస్తామో, రిలీజ్ అయిపోయిన తర్వాత మళ్ళీ తిరిగి నేను ఆ షార్ట్ ఫిల్మ్ని అసలు చూసుకోవడం ఉండేది. వాట్ నెక్స్ట్, తర్వాత ఏం చేయాలని మాత్రమే ఆలోచిస్తుంది. అట్లా తప్ప ఇప్పటి వరకు ఆ పెద్ద సినిమా రాజమౌళి ఎక్కువ ఆయన కూడా ఇదే చెప్తాడు, తీసాం కదండి ఇంకేమో నెక్స్ట్ ఏంటనేది ఆలోచిస్తాం అంతే. ఇప్పటి వరకు కూడా నేను అట్లనే చేసిన. ఏమన్నా లోపాలు జరిగినాయి అని మాత్రమే ఆ ఎడిటింగ్ జరిగిన తర్వాత, డబ్బింగ్ జరిగిన తర్వాత, ఆర్ఆర్ పడ్డ తర్వాత అప్పుడు నేను చూసుకుంటా. ఒకసారి ఫైనల్గా కూర్చొని అంతా చూసుకుంటా. ఇంకా ఎక్కడ ఏమన్నా ఎక్స్ప్రెషన్కు సంబంధించి చిన్న ఇన్సర్ట్స్ అంటే ఏమన్నా ఎక్స్ప్రెషన్ సంబంధించి ఎదుటోళ్ళ ఎక్స్ప్రెషన్ అంటే ఆ ఎన్కౌంటర్కి ఏమన్నా మధ్యలో చిన్న ఎక్స్ప్రెషన్స్ ఏమన్నా ఎదుట ఆర్టిస్ట్ అవన్నీ కొన్ని చూసుకుంటా. ఫైనల్గా ఆర్ఆర్ ఓకేనా అనిపిస్తుంది. అప్పుడు చూసుకున్న తర్వాత నేను రిలీజ్ చేస్తా.
ఇంకా తర్వాత ఆ షార్ట్ ఫిల్మ్ గురించి కూడా నేను ఆలోచించవు. నెక్స్ట్ ఏం చేయాలని మాత్రం ఆలోచిస్తా అంతే. ఇప్పుడు మేము నీ దానికి వస్తున్నాగా, మన ఇద్దరం కార్లు వస్తుంటేనే కనిపించిన వాళ్ళ చేయెత్తుతారు ఎవరు. ఇంకా నయం ఏంటంటే మనం ఇట్లా షూట్ చేస్తున్నప్పుడు వచ్చి పొడవలు దిగిపోతారు. ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగి ఇంతమంది ప్రత్యేక గుర్తింపు తెచ్చుకొని ఈ ఫోటోల కోసం పట్టుబడే దగ్గర కానీ అభిమానించే దగ్గర కానీ ఆనందం అనిపిస్తుందా, ఏమైనా ఇబ్బంది అనిపిస్తుందా? అంటే ఇప్పుడు ఎట్లుంటే మనం అందరికీ తెలవాలనుకున్నప్పుడు చాలా కష్టపడుతూ ఉంటాం. అవును. అందరికీ తెలిసిన తర్వాత బాధపడుతూ ఉంటాం కొన్ని సందర్భాలు. అంటే ఆనందమే కానీ ప్రైవసీ కొంత ఉండదు. అంటే మనం బయటికి పోనన్నా ఎక్కడన్నా కూర్చోవాలన్నా, నేను గతంలో ఏంటంటే అందరికి బాగా తెలియనప్పుడు 7వ దాకా కూర్చొని ఛాయ్ తాగేది. ఇప్పుడు అట్లా ఛాయ్ తాగడానికి ఇబ్బంది అవుతుంది లేదు. అతను ఎందుకంటే అందరూ ఒక తీరు ఉండరు. వాళ్ళ అభిమానం అంటే మనం తప్పు కొట్టద్దు. అవును. వాళ్ళ అభిమానం లేకపోతే ఇవాళ నేను ఇక్కడ ఉండటం కాదు. అంతే కదా. వాళ్ళ అభిమానం వల్లే, వాళ్ళ ఆదరణ వల్లే ఇవాళ ఆర్ఎస్ నందేవులో ఈ ప్రపంచానికి తెలుస్తాడు. కాబట్టి వాళ్ళ అభిమానం ముందు ఏదైనా తక్కువనే. అంటే కొన్ని జాగాల్లో ఇప్పుడు మనం సావుకో పెళ్లికో పోతాం, నిమ్మలంగా కూర్చోలేము. అవును, అవును, అటువంటివి ఇబ్బంది అవుతుంది. అట్లా అయింది ఒకసారి. అట్లనే ఒకటి చనిపోయిన కాడికి పోయినప్పుడు అక్కడ ఈ గంగిరెద్దులు వాళ్ళు వచ్చిలాలు వచ్చినప్పుడు ఆయన చూసేసి ఏం చేసిందంటే మిగతా మామూలుగా నేను నిల్చున్న వచ్చి దండం పెట్టిండు. నేను కూడా దండం పెట్టిన. దండం పెట్టిన తర్వాత అతను మా కొడుకు ఒక ఫోటో దిగుతారటంటే నేను ఒక్కసారి అరే మనం వచ్చింది ఎక్కడికి ఆయన అడిగే అట్లా అసలు వదిలిపెడతలేడు. ఆయన పక్క వాళ్ళు ఉండి అన్నయ్య అడిగి ఒక ఫోటో దిగిరాబోరంటే అప్పుడు అటు పోయి దిగచ్చు. అంటే మనకి ఎట్లా అనిపిస్తుంది అంటే అక్కడ సిచ్యువేషన్ అనుకూలంగా ఉన్నప్పుడు ఏం కాదు, కానీ అది కరెక్ట్ అనుకూలంగా కానప్పుడు అట్లాంటివి కొంచెం ఇబ్బంది అనిపిస్తూ ఉంటుంది. అవును. అంటే ఇప్పుడు కొంతమందికి ఎట్లా ఉంటుంది అంటేనా, మీరు అందరినీ నవ్వించాలని కామెడీ తీసుకున్నారు, కానీ కొంతమంది పిలవటంలోనే కామెడియన్ అంటే అప్పుడు ఇబ్బంది అనిపిస్తుంది కదా. అంటే ఇక నేను ఇప్పటివరకు అయితే ఏదో అనుకోలేదు. ఎందుకంటే దాని గురించి కామెడియన్ అవి ఇవి రకరకాలుగా వెళ్తూ ఉంటారు. కొందరు సదన్న అంటారు, కొందరు ఆర్ఎస్ నంద అంటారు. వాళ్ళు ఇష్టం అంటే నాకేమనిపిస్తుంది అంటే ప్రేమ అంతే. మా మనిషి అని మాత్రం ఫీలింగ్ చాలా మందిలో ఉంటుంది. అది నేను ప్రత్యేకంగా చిన్న పిల్లల్లో కూడా చూసిన. మొన్న ఈ మధ్యలో నేను వస్తుంటే పిల్లలు ఆడుకుంటారు. దగ్గర దగ్గర ఒక 20-25 మంది పిల్లలు, పెద్ద క్రౌడ్ ఉన్నదాడ ఆడుకుంటారు. అందులో కొందరు నన్ను చూసి సడన్ పోతాడు ఆర్ఎస్ నంద అన్నారు. అతను వాళ్ళు అక్కడ బాలు అవి ఉన్నాయి ఇడిచిపెట్టి ఉరికొస్తారు మొత్తం. హారన్ ఉరికొస్తుంటే నేను సడన్ గా ఆపేసిన కారు ఆపేసితోనే దిగుడుతోనే అందరు వచ్చి ఇట్లా నన్ను పట్టుకొని నువ్వు మా సెల్లులు వస్తావు, అక్కడ వాళ్ళు నేను కొట్టి దెబ్బ తాకిందా అంటే అలా ప్రశ్నలు వెరైటీ ఉంటాయి. తాకలే అంటే నువ్వు మంచి జోకులేస్తా నువ్వు అంటే వాళ్ళు ఏదో మన ఇంట్లో మనిషి అన్నట్టు మాట్లాడుతూ ఉంటారు. అంటే ఆ నిమిషానికి వాళ్ళు మర్చిపోయి నీ దగ్గరికి నీ ప్రపంచంలోకి రావడం అనేది చాలా అంటే అది అందరికి దొరికే అదృష్టం కాదను. ఏ జన్మల్లో మా అమ్మ నాన్న చేసుకున్న పుణ్యం, వాళ్ళ కడుపులో నేను పుట్టడం, వాళ్ళ ఆశీర్వాదం, అందరి అభిమానం, అందరి ఆదరణ వల్లనే ఇవాళ నేను ఈ ప్రపంచానికి అంటే నవ్వుల రారాజు అని మీరు పిలవడం, ఆ పేరుకు నేను ఏమాత్రం తగ్గకుండా నా ప్రయత్నాన్ని నేను ఎప్పుడు కొనసాగిస్తాను. సూపర్ అన్న నిజంగా. అయితే అన్న ఇప్పుడు మొన్నటిదాకా కారు సర్కారు ఉన్నది తెలంగాణలో, ఇప్పుడు కాంగ్రెస్ సర్కారు ఉన్నది. ఇప్పుడు ఇంత ఫేమ్ కాబట్టి నువ్వు ఏదైనా ప్రభుత్వం దగ్గరికి పోయి నీకు స్పెషల్ ఆర్జీలు పెట్టుకోవడము, లేకపోతే ఏదైనా లాభాలు అంటే వాళ్ళ ఏదో ఒక సైడ్ ఉండి కొంచెం పొలిటికల్గా పోయి అట్లాంటివి ఏమన్నా ఆలోచిస్తావా? ఎవ్వలేదన్న, నాకు అసలు ఇవన్నీ ఏం తెలియదు వాస్తవంగా. నేను అవిటి గురించి నాకు తెలిసిందల్లా నా డ్యూటీ చేసుకోవడము, ఆ తర్వాత వచ్చిన తర్వాత నా కుటుంబంతో ఉండడము, ఇంకా నెక్స్ట్ కొత్త కథలు ఏం రాయాలి, ఎట్లా నవ్వించాలి, ఇవే నాకు తెలిసినాయి. నేను ఎప్పుడు కూడా ఒక అవార్డు కోసం ఇవి లేకపోతే దానికోసం దేనికోసం ఎప్పుడు పోలే, అసలు దాని గురించి ఎప్పుడు ఆలోచించలేదు. ఇంకోటి నా ఉద్యోగ విషయంలో కూడా నన్ను ట్రాన్స్ఫర్ అడవులకు పోయినా నేను, అయినా కూడా ఎప్పుడు పోయి నన్ను ఇక్కడ నుంచి లీడ్కి అయ్యి అది కూడా ఎప్పుడు పోలే నేను. ఎందుకంటే ఎక్కడ వేసినా పోవాలి చేయాలి అంతే తప్ప దేనికి పోలే నేను.